మల్లన్న సాగర్ నుంచే హైదరాబాద్కు నీళ్లు. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపునకు జలమండలి బోర్డు ఆమోదం. 15 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంపు. సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జలమండలి కొత్త ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోవాలని సలహా. ఇంకా చూడండి, మల్లన్న సాగర్ను ఈ మల్లన్న సాగర్ మీద కోదండరామరెడ్డి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఈ కోదండరామరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన పార్టీ జనసమితి పార్టీ ఆయన మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు ఏం చెప్పారు? మల్లన్న సాగర్ ఉండదు, దాని కింద భూకంపాలు ఉంటాయి, అది పలిగిపోతుంది, లీనమెంట్లు ఉంటాయి, నేను ఆ మల్లన్న సాగర్ కిందికి తొర్రలకు పొక్కలకు పోయి చూసి వచ్చిన, తొంగి చూసి వచ్చిన అని చెప్పారు. ఎవరు? ఈ కోదండరామరెడ్డి గారు, ఆ విద్యుత్ జేసి రఘు, వీళ్ళందరూ ఎవరైతే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పర్సనల్ గ్రడ్జులు పెట్టుకొని పదవులు ఇవ్వలేదని ఏ రకంగా అది చేసిరో వాళ్ళందరూ ఇలాంటి ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు అదే మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు తాగునీళ్ళు లేవాలి హైదరాబాద్కి అని చెప్పేసి నిన్న ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికోసం కావాలంటే అప్పులు తెచ్చుకోవాలని కూడా చెప్పింది. అంటే ఏందన్నట్టు? మీరు ఆరోపణలు చేసిర్రు, కాళేశ్వరం కూలిపోయిందని ఓవైపు ప్రచారం చేసిర్రు, కాళేశ్వరం పనికిరాదని ప్రచారం చేసిర్రు. ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు తెస్తున్నారు. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద భూకంపం వస్తుంది, మల్లన్న సాగర్ పనికే రాదు అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ అదే మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్ళు తెచ్చుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటిది? ఆ రోజు మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలి కదా. మీరు ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు లేకుండా ఆ మల్లన్న సాగర్ని మొత్తం ఎక్కడికక్కడ కూలగొట్టేసి కట్టలను తీసేసి ఆడ మళ్ళా నార్మల్గా ఇంతకుముందుకు వాళ్ళ ఇండ్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి ఇవి చేయాలి కదా. మరి మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ నీళ్ళు తెస్తున్నారు, దేనికి తెస్తున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడిగా చాలాసార్లు దాని కింద భూకంపం ఉంది, పలిగిపోతుంది, మొత్తం కొట్టుకపోతుంది, ఇక వాడు తెలిసినోడు తెలియనోడు ఆగ్గాడు పోకగాడు అందరు మాట్లాడారు కదా దాని మీద. ఎక్కడ పోయి ఇవ్వాలంతా ఎడవండుకురు? మల్లన్న సాగర్ పనికిరాలే అప్పుడు, ఇప్పుడు పనికి వస్తుంది 20 టీఎంసీలు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు రెడ్డి రాజ్యం కదా ఇది. అందుకే కోదండరామరెడ్డికి సమ్మగా ఉంటుంది, ఇప్పుడు లేవంగానే సమ్మగా ఉంటుంది, పండుకోగానే సమ్మగా ఉంటుంది. ఈ సోకాల్డ్ రెడ్లకి సోకాల్డ్ ఈ బ్యాచ్ మొత్తానికి మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రోజు మంచిగా ఉండదు. దుర్మార్గం చూడండి.